ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అట్లాగే అతని గ్రూప్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో ఈ రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతూ అతలాకుతలం అయిపోతూ ఉంటే ఒక సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి ఏమాత్రం నోచుకోకుండా కేవలం సినిమా రిలీజ్ డేట్లలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తూ ఉంటే నోరు వెళ్ళబెట్టుకుని బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గమనించాలి, మీరు మీ మహానాడు 3 రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, అసలుకి ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు. అట్లాగే మీ వారసుని కూడా మీరు ఏదో ప్రకటిస్తారు లేకుంటే చూపిస్తారని కూడా అంటే తెలుగుదేశం పార్టీకి. అసలుకి తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవడు? తెలుగుదేశం పార్టీ యొక్క రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? అది వాళ్ళ కుమారుల లేక కుమారునికి సంబంధించిన పిల్లల? ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇప్పుడు సతమతం అవుతున్న కాలం. మీరు ఒక సరికొత్త చర్చకి మరి 2-3 మాటలు ఫస్ట్ మీకు రాసిచ్చి ఉంటారనుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేశారు. మీకు మీరే ఆ ప్రశ్న వేశారు. మామూలుగా మీ అజెండాలో పడకూడదని అనుకుంటూ ఉంటా. ఇప్పుడు మీరు అజెండా వేస్తారు డీవియేషన్ కోసం, డిస్టర్బెన్స్ చేయడం కోసం అనుకుంటా నేను. కానీ పడక తప్పడం లేదు. మీరు మీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్నవాడిగా, రాయలసీమ వాడిగా నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రాయలసీమలో అనేక మంది రాయలసీమ తల్లి యొక్క అద్భుతమైన కొడుకులు ఉన్నారు. తరిమల నాగిరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అంతకుముందు అదే కాలంలోనే పిల్లయ్య గారు, సదాశివ గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. అట్లాగే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే నాటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గొప్ప పిల్లలుగా రాయలసీమ తల్లికి ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం, నేను భావిస్తూ ఉన్నాను. రాయలసీమ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడిన ఇప్పుడు ప్రస్తుతం కావచ్చు కానీ మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాబు గారు, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, రాయలసీమ ప్రాంతానికి వీళ్ళంతా గొప్ప బిడ్డలు, మంచి బిడ్డలు అవుతారేమో కానీ మీ స్థానం ఎక్కడో మీరే ఏరుకోమని ఎంచుకోమని అడుగుతా ఉన్నా. నేను చెప్పాల్సి వస్తే రాయలసీమకి చెడ్డ బిడ్డ నువ్వు, మంచి కొడుకు కానే కాదు, కేవలం మాటలు చెప్పి తల్లిని మోసం చేసే లేక దగా చేసే ఆ వారసత్వంలో ఉన్నవాడు అని నేను చెప్పాల్సి వస్తుంది. చాలా పెద్ద మాట మాట్లాడుతూ అనుకోవచ్చు గాక. ఎందుకు అడుగుతున్నానంటే, మీ అమరావతి దగ్గర మొదలు పెడితే కర్నూలు, అనంతపురం వరకు కూడా రాయలసీమ గడ్డకు మీరు చేసిన గాయాలు ఇప్పటికి కూడా సలుపుతూనే ఉన్నాయి. మీరు చెప్పే విధంగా నవ్యాంధ్ర అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాజధానికి హక్కుగా ఉన్న వాళ్ళు రాయలసీమ వాళ్ళు. సరే, శ్రీబాగ్ ఒడంబడిక తర్వాత అటు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమకు ఉండాలి. రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వేరే ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోతామనే పెద్ద మనుషుల ఒప్పందం ఈరోజు కూడా మన కళ్ళ ముందుంది. మీరేం చేశారు బాబు గారు? నేనే కదా బుద్ధి బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నావు. ఇంకోటి గుర్తుకొస్తా ఉంది నాకు, మీ మహానాడులో అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రామారావు గారిని, సీనియర్ రామారావు గారిని బొమ్మ చూపించి ఆయనతో చెప్పించారు. మీరు చాలా గొప్ప వాళ్ళని, చాలా గొప్ప వాళ్ళని, మీ వారసత్వం చాలా 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 ఘనమైందని,
తన కుమారులంతా ఆ మాట అనలేదు. తన కుమారులు తక్కువ మాట్లాడుతున్నాడు బహుశా ఏ ఆర్టిఫిషియల్ రామారావు గారు, ఆ ఇంటెలిజెన్స్ రామారావు గారు. నిజంగా రామారావు గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడింటే ఏం మాట్లాడేవాడో మీకు గుర్తు రాలేదా? గుడ్ల మీద చేసుకొని చెప్పండి. అక్కడే ఉండి ఉంటే అల్లుడని చేరదీస్తే నన్ను ద్రోహం చేశాడు, ప్రజలే దేవుళ్ళు అనుకునే నన్ను, నా పార్టీని స్వాధీనం చేసుకున్నాడు దొడ్డి మార్గాన అని అనేక అన్ని లైఫ్లో తిరుగుతున్నాయి వాకి రోజున సోషల్ మీడియాలో. రామారావు గారు ఏం మాట అది కదా చెప్పాల్సింది. ఇలా చెప్పలే మీరు. రామారావు బొమ్మకు దండేశారు, వాళ్ళ పూలు చల్లారు, వెళ్ళిపోయారు. వాళ్ళు రామారావు ఊసే దాంట్లో ఏంది లేదు. అదొక ఆశ్చర్యం, ఒక పారాడాక్స్. అది బహుశా అట్లా మాట్లాడే అలవాటు మీకుంది కాబట్టి నేను రాయలసీమ ముద్దు బిడ్డని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకం, జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసిన కర్నూలులో హైకోర్టు మీరు తీసుకుని వెళ్ళడం, తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో పెట్టమన్నది, గుంటూరు అమరావతి ప్రాంతంలో పెట్టమన్నది మీరు రాయలసీమ ముద్దుబిడ్డ చేసే పనే? తల్లి దగ్గరున్న కొద్ది పార్టీ కూడా దోచుకుపోవడం కాదు అడుగుతా ఉన్నా నేను. మీ నాయకత్వంలోనే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వస్తే 2013 అనుకుంటాను, డేట్ మర్చిపోయినా, వస్తే దాన్ని ఇక్కడ తెచ్చి మీరు పెట్టుకొని ఇక్కడ కరువు జిల్లా, కష్టమైన జిల్లా, అక్కడ వైద్య సదుపాయాలు ఉంటే ఎంత బాగుంటుంది. అట్లా తీసుకెళ్ళడం కూడా మీరు రాయలసీమ తల్లికి మీరు ఇచ్చిన బహుమానంగానే మీరు భావిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. మీరు చేసిన గాయాలతో మా ప్రాంతం ఇస్ బ్లీడింగ్. మీరేం చెప్తున్నారు? ఆఖరికి మమ్మల్ని అగ్రగామిగా మారుస్తారా? ఎట్లా చేస్తారు? మణిహారంగా మారుస్తారట రాయలసీమని. అంటే ఎప్పటికప్పుడు మాట్లాడి తప్పించుకు జరుగువాడు ధన్యుడు సుమతి అని ఎవరు చెప్పిన సుమశేఖర్ గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు మాట్లాడేసిపోతూ ఉంటారు. మీరు జనంకి గుర్తుండదు అనుకుంటారు. పాపం జనానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు, అంతే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బాగా చెప్పారంటే భయం వేస్తుంది నాకు. ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఆఖరికి ఆయన దగ్గర, మీ దగ్గర ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ ఉందంట. రాయలసీమలో ఫ్యాక్షన్ దాన్ని డెవలప్మెంట్కి అడ్డమని దాన్ని లేకుండా చేసిన ఘనత మీదే అని మీరు మాట్లాడారు. ఫ్యాక్షన్ అనేది ఆ ప్రాంతంలో ఉంటే ఎంతమంది మీ పార్టీలో ఫ్యాక్షనిస్టులు ఉన్నారో కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. అంటే ఉండి బయటికి పేరు చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏందో నాకు తెలియదు. మీరు ఇప్పటికే తిరుపతిలో మీరు ఐఐటీలు తెచ్చారట, సంస్కృత విశ్వవిద్యాలయం తెచ్చారట, ఉర్దూ యూనివర్సిటీ తెచ్చారట కర్నూలులో. మీరు అట్లాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పూజ చేశారట, మళ్ళీ ముందుకు పోలేదట. ఓర్వకల్లు లేపాక్షి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తారట, ఏదో గ్రీన్ ఎనర్జీ కోసం అంతా అక్కడ పెడతారట. అయా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా 6-7 సంవత్సరాల క్రితం మీరు పెద్ద ఎత్తున పోస్టర్లు వేసుకొని ఈ రాష్ట్రంలో మీరు ఏం చేయబోతా అని ప్రకటించి ఉన్నారు. మర్చిపోయింటే మీ దగ్గర కాపీ లేకపోతే నేను పంపిస్తాను, దాని ప్రతి లేకపోతే మీరేమేమి వాగ్దానాలు చేశారో పంపిస్తాను నేను మీకు. తీసుకోండి మీ దగ్గర, బహుశా ముఖ్యమంత్రిగా పెద్ద నెట్వర్కే మీ దగ్గర ఉంటుంది. అయ్యా చిత్తూరులో మీరు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ విమానాశ్రయాల స్కీమ్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం వస్తే దాంట్లో పెడితే నీ అకౌంట్లో వేసుకొని, కుప్పంలో ఎయిర్పోర్ట్ రోజు ఇది ఎక్కంగా దిగంగా కుప్పమంతా విమానాలే. పాపం బెంగళూరులో ఏడుస్తారు ఎయిర్పోర్ట్ వాళ్ళు, అసలు అన్ని కుప్పానికే పోతున్నాయి, మా దగ్గర లేవు ఇక్కడ. కుప్పం ఎయిర్పోర్టు, SEZలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఆ తర్వాత రీసెర్చ్ అపోలో సెంటర్ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అపోలో హాస్పిటల్కి, అపోలో కాలేజీకి, చిత్తూరు కాలేజీకి హాస్పిటల్ అప్పగించడమే మీ డెవలప్మెంట్. అక్కడ హార్టికల్చర్ జోన్,
మెగా సిటీ, ఫుడ్ పార్క్, మెట్రో రైల్, కాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆధ్యాత్మిక పర్యటన సర్క్యూట్ ఐటీ హబ్. పేపర్లో టిక్ పెట్టండి, మీరో లేక మీ అనుచరులో. మీరు పరిపాలించిన కాలంలో చిత్తూరులో ఏం పనిచేశారో చెప్పండి. ఇక్కడ మీరు చెప్పడానికి మీ దగ్గర ఏమీ లేదు. వైఎస్ఆర్ జిల్లాకు వస్తే ఇప్పుడు మీరు పేరు మార్చారు, వైఎస్ఆర్ కడప జిల్లాని మార్చారు. అది బహుశా ఒకటే మీరు చేస్తున్నా అనుకుంటా. స్టీల్ ప్లాంట్ మీరు టెంకాయ కొట్టిపోయారట. సిమెంట్ పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, పారిశ్రామిక స్మార్ట్ సిటీ, కడప ఎయిర్పోర్ట్, ఫుడ్ పార్క్, ఉర్దూ యూనివర్సిటీ, సోలార్ పవర్, విండ్, గార్మెంట్ క్లస్టర్. అదన్నీ బాబు గారు మీ ప్రకటనే. మా జిల్లాకు వస్తే, మా జిల్లా మాకు బాగా గుర్తుంటుంది కదా, అనంతపురం జిల్లాకు డ్రిప్ తుంపర్ల సేద్యం ఏదో ఈయన ఇచ్చినట్లు 90% అన్ని సామాజిక వర్గాలకు, సన్నకారు చిన్నకారు రైతులకు 100కు 100% ఫ్రీగా ఎస్సీ ఎస్టీలకు స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర గుర్తు చేస్తా ఉన్నా నేను. ఉద్యానవన కేంద్రం వెతుక్కోవాలి వెళ్ళి అర్జెంటుగా. సెంట్రల్ వర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, బహుశా అది మాకేం కట్టం, బహుశా స్మార్ట్ సిటీ, హిందూపూర్లో టెక్స్టైల్ పార్కు, ఫుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్స్, సోలార్, విండ్ పవర్, ఇస్కాన్ గుడిగూడ ప్రాజెక్టే నీకు. ఇస్కాన్ ప్రాజెక్ట్, భారత్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, పుట్టపర్తి ఆధ్యాత్మిక నగరం, పుట్టపర్తి విమానాల మరమ్మతు కేంద్రం, కుద్రేవి ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు, హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి. కర్నూలు పాప ఇదొకటి, స్మార్ట్ సిటీ, కొత్త విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఔకులో పారిశ్రామిక వాడ, హైదరాబాద్, బెంగళూరు, దాంట్లో కర్నూలు టెక్స్టైల్ క్లస్టర్, సిమెంట్ ఉత్పత్తులు, కోయలకుంట్ల, ఐఐటీలు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లు, రైల్వే వ్యాగన్ల మరమ్మతు కేంద్రాలు. బహుశా రైల్వే వ్యాగన్ల మరమ్మతు కేంద్రం ఆ రోజున్న ఆ యూపీఏ గవర్నమెంట్లో వచ్చింది అది, ఫుడ్ పార్క్. ఇది మీరు ఇవన్నీ చెప్పారండి. చంద్రబాబు గారు మరి తిరిగి మీరు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ మాకు రాయలసీమలో బ్లూ ప్రింట్ ఉంది. నాకు కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, కడప ఉర్దూ యూనివర్సిటీ అయిపోయింది. అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. కానీ మనకు కనిపించదు. ప్రజలకు ఎందుకు కనిపించిందంటే అప్పుడు మాయా వస్త్రం ఉంటుంది, అది గ్రాఫిక్స్లో మాత్రమే కనిపిస్తాయి. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐసర్ కంపెనీ, ఇండియన్ క్లినిక్, అదే మన వంట వాళ్ళ ఇన్స్టిట్యూట్, సంస్కృత యూనివర్సిటీ అని అవి ప్రకటించబడ్డాయి వివిధ ప్రభుత్వాల్లో. అయ్యా నువ్వేం చేసావో ఒక్క మాట చెప్పని కోరుతా ఉన్నా. మీరు చెప్పినవన్నీ మమ్మల్ని దగా చేయడం కాదా? రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేయడం కాదా? మీ సొంత చిత్తూరు ప్రాంతానికి మోసం చేయడం కాదా? విహెచ్ఎల్ ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గారు స్వయంగా వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిపోతే ఏమైందో మీరు ఎప్పుడైనా పట్టించుకుంటారా? అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ కట్టి ఓపెన్ అయింది ఆల్రెడీ. విభజన చట్టం ప్రకారం, పునర్వ్యవస్థ చట్టం ప్రకారం అలాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఆఖరి. సెంట్రల్ యూనివర్సిటీ, ఇది నాకేం అర్థమే కాదు సార్. వాట్ ఈస్ ద రిలేషన్? మేబీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సెంట్రల్ యూనివర్సిటీ ఎవరిస్తారు ఆఖరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇది మీ అకౌంట్లోనే. రాయలసీమ స్టీల్ ప్లాంట్ నేను 2 దశల్లో పూర్తి చేస్తాను. 5,000 కోట్ల టెండర్లు వస్తాయి పారిశ్రామిక మార్పుల్లో. అంటే ఎందుకు మీరు మమ్మల్ని మోసం చేస్తారు? నేను చెప్తా వినండి, అసలుకి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు చేసిన మొట్టమొదటి నష్టం మాకు. నష్టం అందామా, ద్రోహం అందామా? మా హంద్రీనివాని సకాలంలో పూర్తి చేయకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనివా పథకాన్ని పూర్తిగా అనంతపురం జిల్లా, కడప జిల్లాలకు పరిమితం, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలకు పరిమితం చేసి కర్నూలు నుంచి
ముందుకెళ్ళాలా అనే ఆలోచన చేస్తే, అట్లాగే చిత్తూరు కడపకి గండికోట నుంచి నీళ్ళు తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తే 40 టీఎంసీలు దాన్ని 80 టీఎంసీలుగా మార్చే ప్రయత్నం చేసి జీవో ఇస్తే, మీరు తిరిగి వచ్చిన తర్వాత 600 చెరువులు నింపుతాం అని మాత్రమే జీవో మళ్ళీ మీరు దాన్ని తిరిగి పెట్టారు. అసలు మీకేం తప్పు చేశాం మేము? నీళ్లు కదా కావాల్సింది రాయలసీమకు. ఆ రోజు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లు పెంచితే కూడా చేసింది మీరే. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు డ్రా చేసుకోవాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని గండి కొడుతున్నది మీరే. తెలంగాణ వాళ్ళు పైన నీళ్ళు తీసుకుపోతా ఉంటే అంతకంటే కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అనే స్కీమ్ని మొదలు పెడితే దాన్ని సాధించాల్సింది పోయి అరకొరగా దాని గురించి పట్టించుకోకపోవడం అన్నది, ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అన్నది మీరు రాయలసీమకు ద్రోహం చేసింది కాదా అడుగుతా ఉన్నాం మేము. నీళ్ళు లేవు. పోలవరం నుంచి నీళ్ళు రావాలి, 40 టీమ్స్ రాయలసీమకు వస్తాయి. కళ్ళగన్నాం, ఆశలు పెట్టుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేయకుండా అసలు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన కాలంలో దాన్ని మీరు తీసుకొని బయట చాలామంది మీరు మీ వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చిగా ఏదో ఆశించి ఆ పని చేశారని చెప్తా ఉంటారు. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఎవరు తీసుకోమన్నారు? ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మాకు ఇచ్చి ఉంటే 40 టీఎంసీల నీళ్లు రాయలసీమకు వచ్చి ఉండేది, మా పంటలు మా పొలాలు స్థిరీకరించబడి ఉండేటివి. చేయలేదే మీరు. అప్పుడు కూడా అక్కడెక్కడో ఎత్తిపోతల పథకం పెట్టుకున్నారు మీరు. ఎన్నని చెప్పంటావు మీరు చేసిన అన్యాయాలు? ఈ రోజు వచ్చేసి నేను రాయలసీమ బిడ్డ కాదా, ముద్దు బిడ్డ కాదా? ఈ రాయలసీమ ముద్దు బిడ్డ కాదు అని చెప్పడానికి మీరు కడపలో మాట్లాడారే మీరు రాయలసీమ ముద్దు బిడ్డ నేనని చెప్పి. అయ్యా, నీ నాయకత్వంలోనే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది కడప కేంద్రంగా రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో గట్టిగా పనిచేసి ఈ దేశంలోనే ఒక మంచి సహకారంగా ఉన్న ఒక సంస్థ అది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్గా మార్చి దాన్ని మొత్తాన్ని మీరు విజయవాడకి, అదే మన మంగళగిరి తెచ్చి పెట్టలేదా? అంటే మేము బరువు మొయ్యలేమనే? రాయలసీమ వాళ్ళ ఆఫీసులు పెట్టుకొని బరువు మొయ్యలేరు, ఆసుపత్రులు పెట్టుకొని బరువు మొయ్యలేం, నీళ్ళు ఎక్కువ వస్తే పని చేయలేం. మరి రాయలసీమ ముడ్డు బిడ్డ కాదా? ఎంత చెడ్డ బిడ్డ అని చెప్తా అయినంటే ఒకసారి అందరినీ వాళ్ళని. పైగా రామారావు గారి పేరు వాడారు మీరు. రామారావు గారి యొక్క కళల స్ఫూర్తి అట్లేదో మాట్లాడారు. రామారావు గురించి ఎందుకు మాట్లాడతారు బాబు గారు మీరు? ఊళ్ళకనే, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి బ్రాండ్ వాల్యూ రామారావు బ్రాండ్ని వాడుకునే ప్రయత్నం తప్ప మీ దగ్గర ఇంకేమన్నా నిజాయితీ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. హంద్రీనీవా 40 టీఎంసీలతో మొదలైతే పురోకొండలో వేస్తే ఫౌండేషన్, అదే ఆత్మకూరు దగ్గర మీరు ఒడ్డుపల్లి దగ్గర మీరు వేసింది మళ్ళీ 5 టీఎంసీల త్రాగునీరు ప్రాజెక్ట్ అని. దాన్ని మరీ పెద్ద సాగునీటి ప్రాజెక్టుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. మీ దగ్గర ఏంది? మేము 6 లక్షల ఎకరాల భూములకి నీళ్ళు ఇద్దామనుకున్నాం. అట్లాగే 23 కొత్త స్కీములకి నీళ్ళు ఇద్దామనుకున్నాం, ఇంకొక 20 టీఎంసీలు. అందులో మా సింగనమల నియోజకవర్గానికి కూడా ఒక 2 టీఎంసీలు నీళ్లు రావాలని ఆశ పెట్టుకున్నాం. తిరిగి మీరు ఇచ్చిన జీవో ఏంటంటే, మొన్న వచ్చిన వెంటనే మీరు ఇచ్చిన జీవో 600 చెరువులు నీళ్ళు నింపుతాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉంటే వాటిని కొనసాగించడం మీకు ఇష్టం లేదనుకోవాల్సి వస్తుంది. ప్రజల కష్టాలకు లోనైనా సరే, రాయలసీమ ఎండిపోయినా సరే, మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకోవడానికే. కనుక ఇంకా ఎన్ని చెప్పంటారు చెప్పండి మీ గురించి. ఈ చిత్తూరు గురించి చెప్తున్నాం కదా, మన్నవరం దగ్గర ఏమైంది? అంత పెద్ద ఫ్యాక్టరీ ఏమో మాట్లాడారా? విమానాశ్రయాలు అదేదో కొత్త స్కీమ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దాని ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా విమానాశ్రయం ఉండాలి, దేశీయ రంగంలో విమానాలు బాగా ఎగరాలి.
దాంట్లో భాగంగానే కదా ప్రతి జిల్లాలో కూడా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అన్ని స్టార్ట్ చేసింది. తిరుపతి, కాణిపాకం, అట్లాగే పుట్టపర్తి, కాళహస్తి ఇవన్నీ ఈయన వెంటనే పుట్టించిన అక్కడ తీర్థయాత్రని మొదలుపెట్టిస్తారు ఆఖరికి. దాంట్లో కొత్తగా కలిపాడు ఏంటంటే గండికోట గ్రేట్ క్యానియన్. మనం చూస్తే మీరు 100 అడుగుల కృష్ణదేవ విగ్రహాన్ని పెడతారో లేక ప్రజల ఆశలు ఆకాంక్షల్ని 100 అడుగుల లోపల పూర్తి చేస్తారో అది మీరే చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంతానికి. మీరు బాబు గారు మీరు ఒక నిందేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు టెంకాయలు కొట్టినా మీరు పని చేయలేని. మీరు టెంకాయలు మాత్రమే కొడతారు, లేకుంటే మేము చేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. లేక రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న అగ్రిమెంట్లోనే మీరు వచ్చి మరీ తిరిగి ఇంకొకసారి మా కర్నూలులో మొన్న ఏదో గ్రీన్ ఎనర్జీ కింద ఏదో చేశారే, ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయి అన్నీ అయిపోయిన విషయాలు తెచ్చి అట్లనే చేస్తారు. మీరు రాయలసీమ వాళ్ళని చెప్పుకోవాలంటే మీరు 4-5 పనులు చేయాలి. ఒకటి, తక్షణం మాకు హైకోర్టుని రాజధాని అడుగుతా ఉన్నా నేను. కానీ మీ రాజధాని అమరావతిలో 30 అడుగుల నీళ్ళలో ఉంటుంది. మా ఊర్లో నీళ్లు లేవు కాబట్టి 30 అడుగుల నీళ్ళు ఇవ్వలేము. మేము షిప్పుల మీద రాజధాని కట్టలేము. కాబట్టి మీరు మాకుగా మాదైన మా హైకోర్టును మాకు ఇవ్వండి, తక్షణం ఇచ్చేసేయండి. అట్లాగే మా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ మార్చిన తర్వాత విజయవాడ అమరావతి ప్రాంతానికి తీసుకెళ్లకుండా మా కడపలో పెట్టండి. ఎయిమ్స్ని మా అనంతపురం జిల్లాలో పెట్టండి. చెన్నై బెంగళూరు కారిడార్ని తిరిగి దాన్ని పనిచేయించండి. అంతెందుకు మాకు నీళ్ళు ఇవ్వండి. 100 టీఎంసీల నీళ్లు మా అనంతపురంకి ఇవ్వండి. అన్ని ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేసి అనంతపురం రాయలసీమ అవసరాలు తీరిన తర్వాతనే ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయడం అగ్రిమెంట్ ఉంది. ఇవి కదా మీరు చేయాల్సింది. ఇవన్నీ ఏం చేయకుండా నేను ముద్దుబిడ్డ కాదా? ముమ్మాటికి కాదు. మీ నాయకత్వంలో వచ్చిన ప్రతిసారి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. బహుశా మిమ్మల్ని మీరు రాయలసీమ వాడిగా చెప్పుకుంటారు, కానీ మీరు కాదని బహుశా నేను అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒక్కటంటే ఒక్కటైనా కానీ ఇంకొక మాట అడగాలనుకుంటాను. మీరు అక్కడ 1,00,000 కోట్లతోనో 70,000 కోట్లతోనో రాజధాని కట్టబోతూ ఉన్నారు చెప్పారు. 50 లక్షల పైగా చదరపడుగుల రాజధాని భవనాలు, సుందర హార్మ్యాలు, ఆకాశ హార్మ్యాలు, అవి ఏంటంటారబ్బా నదుల మీద వంతెనలు చూస్తే ఆఖరికి స్టార్ వార్ సినిమా లాగా ఉంటాయి మీ గ్రాఫిక్స్ చూస్తే. ఆ అప్పులన్నీ ఈ రాష్ట్రంలో అందరూ తీర్చాల్సిందే. అత్యంత కష్టంగా పెరిగే రాయలసీమ ప్రజలు కూడా తీర్చాల్సిందే. అయ్యా, మా దగ్గర మిగిలిన అరవకొరవ శక్తి సామర్థ్యాలని, మా ఆర్థిక వనరుల్ని, మా దగ్గర సంపదని మీరు తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం భావ్యమా అడుగుతా ఉన్నా నేను. సరే, నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకో మాట చెప్పాలన్నా కరెక్టే కదా. మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరి దాని తెచ్చి ఇక్కడ కడుతున్నారు కదా, మరి ప్రాంతాల వారిగా కూడా కట్టే పనులు ఇవ్వండి. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, మిగతా ప్రాంతాలకు, ఎందుకంటే అందరిది కదా. మీకు మీరు అనుకుంటే సరిపోయిందా? మళ్ళీ అన్ని ప్రాంతాలకు ఇవ్వండి. ఎట్లాగూ మీరు మొబిలైజేషన్ అమౌంట్లు ఇస్తారు కదా, మా రాయలసీమ వాళ్ళకు కూడా మొబిలైజేషన్ అమౌంట్లు ఇవ్వండి. ఈ వ్యక్తిగత ఇట్లా అనుకుంటూ ఉంటా నేను. ఇంకో అడుగు ముందుగా అప్పుడే ఏమనుకుంటా అంటే నేను అసలుకి ఈ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఎందుకు ఇంత కక్ష ఇతనికి అనుకుంటుంటా నేను. ఒక్కటంటే ఒక్క మాట కూడా నేను పెట్టుకో. కాబట్టి మీరు ముద్దు బిడ్డ అని చెప్పుకుంటా, మీరు ఏమైనా కావచ్చు కాక, నేను చెడ్డ బిడ్డ అనుకుంటా ఉన్నాను. చెడ్డ బిడ్డ అంటే మరి ఏం చెడ్డ అర్థం వస్తుందేమో తెలుగు ఇది. లేకుంటే దారి తప్పిన అనుకుందాం, ఏదన్నా అనుకుందాం అట్లా ఆఖరి పాపం. కానీ మీరు రాయలసీమకు చేసిన ద్రోహాన్ని మాత్రం రాయలసీమ ప్రజలు మర్చిపోలేరు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మీరు క్లెయిమ్ చేయడానికి ఏంది లేదు ఇక్కడ. ఇంకా చెప్తా ఉండేదే కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్తాను కాబట్టి నేను అనుకుంటా ఉన్నా
హంద్రి నీవాని లైనింగ్ చేస్తూ ఉన్నారు. మీరు చేయండి. మీరు చెప్పే కారణం కాదు, మేము చెప్పే మాట వినండి. దాని సామర్థ్యాన్ని పెంచండి. తక్కువ కాలంలో ఎక్కువ నీళ్ళు తీసుకొని రండి. కుప్పానికి కూడా తీసుకెళ్ళండి. అంతేగాని కుప్పానికి తీసుకెళ్ళడానికి మాత్రమే లైనింగ్ చేస్తామంటే మీరు ఆలస్యం బిడ్డగట్టి చెప్పుకుంటారు. మీరు రాయలసీమ ప్రాంతం అంతా బాగుండాలి కదా. కాబట్టి మీరు ముద్దు బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజలు మిమ్మల్ని ఏం గుర్తించరు. రాయలసీమ అనే ఒక తల్లి ఈ రోజున మీ యొక్క చర్యల వలన బ్లీడింగ్ భయంతో ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నేను మీరిచ్చే భూములన్నీ కూడా అతి తక్కువ ధరకి మాట్లాడితే కియా 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 అని మాట్లాడితే కియాలో వచ్చే సేల్స్ ట్యాక్స్ అంతా రాయలసీమ మా జిల్లాకి ఏమైనా ఇస్తా ఉన్నారా? అన్ని ఉద్యోగాలైనా మా జిల్లాలో ఇస్తా ఉన్నారా? దాని ఆర్థిక లావాదేవీలన్నీ మా జిల్లాతో జరుగుతున్నాయా? అది రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ మా దగ్గర ఉంది కాబట్టి మమ్మల్ని మీరు అట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? కనుక మీరు దయచేసి రాయలసీమని పట్టించుకోండి. ఎలాగూ మీరు ఈ పనులు ఏమి చేయరు. ఎందుకంటే గతంలో ఇచ్చిన పెద్ద బుక్ మా దగ్గర అట్లే దాచిపెట్టుకున్నాం మేము. ఇవ్వన కానీ పాపం బాబు గారు చేస్తారేమో ఆ కడపలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కట్టేటట్లు అక్కడ రేడియో ధార్మిక పదార్థాలు దొరుకుతాయి కాబట్టి అక్కడ టెస్ట్ చేస్తామని బిల్డింగ్ పెట్టుకున్నారు. అట్లాగే పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం లేక డెవలప్ చేస్తాం. ఏమన్నా మాటనా ఇది? మా చెవుల్లో ఏం పెడదాం అనుకున్నారు మీరు? పెనుగొండలో ఇస్కాన్ గుడి, అది కూడా ప్రాజెక్టా? నాకేం అర్థం కావడంలే. బహుశా మీరు రాసుకున్నారు లేక మీరిచ్చే రాసుకున్నారు. మా జిల్లాలో ఆల్రెడీ అసలు ఒకసారి రీఆర్గనైజేషన్ యాక్ట్ చదువుకోమని కోరుతా ఉన్నా నేను. ఆ యాక్ట్తో భాగంగా ఏమేమి ఏ జిల్లాకి ఇచ్చామో రాసుకోండి. ఇచ్చారు ఆ రోజున అనంతపురం జిల్లాకి సెంట్రల్ యూనివర్సిటీ ఎయిమ్స్ అడిగాం, మీరు మాకు కస్టమ్స్ ఇచ్చారు. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు. ఎయిమ్స్ ఎత్తుకెళ్ళి మీరు మంగళగిరిలో పెట్టారు. ఇంకా మీ లెక్కలో ఫుడ్ పార్కులు, హార్డ్వేర్ పార్కులు, చిప్స్ ఎలక్ట్రానిక్ పార్కులు, అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ VEL. నేను ఎప్పుడో ఫస్ట్ టైమో సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టెక్కే కొన్నా. ఆ హిందూపురం పైన ఆ మధ్య ఎక్కడో ఉంటుంది, అది బార్డర్లో. ఏది పడితే అది మాట్లాడి అలవాటు చేసుకున్నారు బాబు గారు. అది మంచిదిగా అని చెప్తా ఉన్నాం. మీరు చివరికి కేసీ కెనాల్ కూడా నేను డెవలప్ చేసినాను. కేసీ కెనాల్ కూడా మీరేనా? నాకు గుర్తుకుంటే కేసీ కెనాల్ లైనింగ్ విజయభాస్కర్ రెడ్డి గారు చేసినట్లు గుర్తు. నేను చదువుకుంటున్నా ఆ రోజుల్లో. మీరు గాలేరు నగరి గండికోట నుంచి ఒక 20 TMC నీళ్ళు తీసుకెళ్తే ఇంకా ఎక్కువ తీసుకెళ్ళే అవకాశం ఉంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దూరం ప్రయాణం కష్టం కదా, తక్కువ లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎక్కువ గ్రావిటీతో పోయే గాలేరు నగరిని తీసుకెళ్లి హంద్రీనివాక్ కనెక్ట్ చేస్తే కడపలో ఉన్న నీళ్లు కిందికి తీసుకెళ్లి కుప్పందంగా పోతాయి కదా అని ఆలోచన చేస్తే దాదాపు 2,000 కోట్లు 3,000 కోట్లు ప్రాజెక్ట్ అది. ఇప్పటికి 12,000 13,000 ఖర్చు అయింది దాని మీద. ఎత్తని మళ్ళీ వచ్చేసి కడపకు తీసుకొచ్చేందుకు గాలేరు నగర్ సుజాత కడప 1,000 కోట్లు ఖర్చు పెడతామని. గాలేరు నగరి మీరు ముట్టుకోరు. మా అనంతపురం జిల్లాని కర్నూలు జిల్లాని అసలు ముట్టుకోరు. మీరేమన్నా మాట్లాడితే మేము లైనింగ్ చేస్తున్నాం కదా అని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకో మీరు ఈ మధ్యకాలంలో కడప నుంచి రాయలసీమ ముద్దుబిడ్డని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు. కాబట్టి బహుశా దాన్ని అట్లా వాడి ఉంటారు. ఎందుకంటే రామారావు యొక్క కృత్రిమ దాన్ని ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రామారావు గారి బొమ్మ ద్వారా మిమ్మల్ని పొగిడించుకొని, అట్లాగే మీ వారసుని పొగిడించుకొని తృప్తి పడ్డట్లే
కడపలో మీటింగ్ పెట్టారు కాబట్టి నేను రాయలసీమ బిడ్డని. అసలు నిజంగా మీకు మీకు ఎట్లా మనసు వస్తుంది నాకు అర్థం కావడంలే. మొన్ననే కదా వాళ్ళ గుండెల మీద తన్నారు, కడప ప్రజల గుండెల మీద తన్నారు మీరు, రాయలసీమ గుండె మీద తన్నారు మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ అక్కడికి తరలించారు కదా మీరు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బాబు గారు. మీరేమైనా కావచ్చు, మీరు రాయలసీమ బిడ్డని చెప్పుకోండి, మంచి బిడ్డ మాత్రం కాదని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. రాయలసీమ ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, జరుగుతున్న అన్యాయాల్ని గమనిస్తూ ఉన్నారు. మీ మాటల్లోని డొల్లతనాన్ని, మీ మాటల్లోని మోసపూరితమైన విషయాల్ని, గతంలో చెప్పిన విషయాల్ని తిరిగి చెప్పుకుంటూ ఒక్క పని కూడా చేయనితనాన్ని గమనిస్తూ ఉన్నారు. కనుక దయచేసి ఇప్పటికే రాయలసీమ వాడిగా నేను అడుగుతా ఉన్నా, హక్కుదారుల మేము గుర్తించండి, మాకు రావాల్సింది మాకు ఇవ్వండి, మా దగ్గర ఉన్న అతి కొద్ది శక్తి సామర్థ్యాలని రిసోర్సెస్ని కూడా తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టద్దండి, అన్నింటిలో కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వమని కోరుకుంటూ, దయచేసి రాయలసీమలో పుట్టిన అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన పెద్దలందరినీ కూడా స్మరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. Any question? No. Thank you.